ఇది చూడండి, భీమిరెడ్డి జాబితాలో సినీ హీరో ఉన్నాడట. మొన్న రీసెంట్గా డిఎస్పీ భీమిరెడ్డి అని 200 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉండి దొరికిండు. 44 ఎకరాలు కర్ణాటకలో వ్యవసాయ భూమి ఉన్నది. బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరం భూమి ఉన్నాడట. ఇప్పుడు ఉన్న ఆయన విల్లానే 8 కోట్ల విలువ చేసే విల్లా ఉన్నది. 2 కిలోల బంగారం దొరికింది, వెండి దొరికింది, డైమండ్స్ దొరికినాయి, 25 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ దొరికినాయి. ఇట్లా 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. సో దాదాపు వాటి వాల్యూ 2 to 300 crores. మరొక ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీకి వచ్చిన ఆ వ్యక్తికి ఎట్లా సాధ్యమైంది ఇన్ని వేల కోట్లు? ఈయన మొత్తం ఆ పటాన్చెరు ఈ ఏరియాలోనే పనిచేసింది అంటున్నారు. మరి ఎవరికి బినామీ ఈయన? రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఒక టీఆర్ఎస్ మాజీ మంత్రి పేరు వినబడుతున్నది, ఇప్పుడు గతంలో అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే పేరు వినబడుతున్నారు, రకరకాల వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. ఎవరికి బినామీగా ఉన్నాడు? మణికొండలో ఆస్తి విక్రయం పైన అగ్రిమెంట్ అట. మణికొండలో ఒక ఆస్తి విక్రయం అంటే అమ్మేదానిపైన అగ్రిమెంట్ చేసుకున్నారట. 3 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట హీరో. డైరీలో వివరాలు నమోదు చేసిన భీమిరెడ్డి. ఏసీబీ దాడితో చిక్కుల్లో పడ్డ ఆస్తి విక్రయం. బినామీల విషయంలో భీమిరెడ్డి జాగ్రత్తలు. వారి పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అంతకు ముందే క్యాన్సిలేషన్ డీడ్లు సిద్ధం. విచారణలో సహకరించని భీమిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన ఏసీబీ. అందరు సహకరిస్తారు, భీమిరెడ్డే సహకరించాడు. అందరిని అరెస్ట్ చేస్తారు, భీమిరెడ్డిని మాత్రం 2 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇదేం తమాషా? ఏమనంటే తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురైన హాస్పిటల్లో ఉండాలి, ఇంటికెట్ట పోతాడు? అసలు ఏసీబీ ఎక్కడైనా అరెస్ట్ చేసే క్రమంలో ఒకవేళ ఆయన అస్వస్థతకు గురైన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వాళ్ళ ఆధ్వర్యంలోనే, అంటే అరెస్ట్ చేసిన తర్వాత జైలు అధికారుల ఆధ్వర్యంలోనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. మళ్ళీ ఆయనకి సెట్ అవ్వగానే మళ్ళీ తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఇది కదా ప్రాసెస్. మరి ఎట్లా ఆయన వదిలేసి ఇంటికి పంపించేసినారు డైరెక్ట్గా? ఇప్పుడు ఏమంటున్నారు? సహకరిస్తలేడు, ఏం చెప్తలేడు, నోరు తెరుస్తలేడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ప్రొలాంగ్ చేస్తారు. ఇక వాడు ఏం చెప్తలేడు. ఇక 4 రోజులు అయితే వార్తలు వస్తే 5వ రోజు నుంచి వార్తలు కూడా బంద్ అవుతాయి. కథం. ఈ ఏసీబీ మీద ఇంతకాలం మీ మీద పెట్టుకున్న నమ్మకం ప్రజలు, అరే ఈ మధ్య బాగా పడుతున్నారు, చాలా గొప్పగా పనిచేస్తున్నారు అనుకున్నది ఈ ఒక్క దెబ్బతో కథం కదా. ఇగో ఇప్పుడు ఈయనని ఇంటరాగేట్ చేస్తున్నా, ఈయన ఇంటరాగేట్ చేస్తున్నా. ఈ ఫోటో చూస్తే ఏమర్థం అవుతుంది? చాలా రిలాక్స్డ్గా ఛాయ్ ఉంటే తీసుకురా జరా అన్నట్టున్నది. ఎంత రిలాక్స్డ్గా కూర్చున్నాడు చూడండి ఓ దొంగ. మరి ఆ హీరో పేరు రాస్తారా? వీళ్ళు రాయరు. ఇదో ఉంటుంది మన మీడియాలో. ఇప్పుడు ఎవడన్నా ఇంత భయంకరమైన ఇది చేసినప్పుడు మన పేరు రాయొచ్చు కదా, ఫలానా ఆయన తీసుకున్నాను, తప్పేముంది? అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డిఎస్పీ భీమిరెడ్డి వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయన వెంకటేషేనా? ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలంటే వెంకటేషే, మరి ఇంకెవరుంటారు? మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమిరెడ్డితో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనేనా నేను చెప్పలేకపోతున్నా. మరి కుటుంబ కథా చిత్రాలంటే ఆయనే కదా. మరి ఆయన క్లారిటీ ఇవ్వాలి, నాకు సంబంధం లేదనాలి, లేకపోతే ఉన్నదని అనాలి. ఇందుకు దాదాపుగా 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని సమాచారం. ఆ హీరోకు చెందిన 3 కోట్ల వివరాలు భీమిరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్టు తెలుస్తోంది. భీమిరెడ్డి తన డైరీలో తనకు ఎవరు ఎంత ఇవ్వాలి, తాను ఎంతమందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలు ఒక పద్ధతి ప్రకారం రాసుకుండట. ఆ విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు అనే ఫోటోను, నేను ఇవ్వాల్సినవి అని రాసిన ప్రతిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 60 మందికి పైగా స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భీమిరెడ్డి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. భీమిరెడ్డి తన ఆస్తులను బినామీల పేరిట పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరి పేరిట ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ బినామీ నుంచి క్యాన్సిలేషన్ డీడ్ కూడా ముందే రాయించి పెట్టుకున్నాడట. ఇలాంటి క్యాన్సిలేషన్ డీడ్లు భీమిరెడ్డి ఇంట్లో దాదాపు 30కి పైన దొరికినాయట. అంటే నిన్ను బినామీగా పెట్టిన తర్వాత ఇమీడియట్గా నీకు ఎప్పుడంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని క్యాన్సిలేషన్ డీడ్లు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. బినామీలు తిరగబడకుండా ఆయన క్యాన్సిలేషన్ డీడ్స్ ముందే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ ఎందుకు ఆలస్యమైంది? ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎవరు కొనుగోలు చేశారు అన్న ప్రశ్నకు భీమిరెడ్డి సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 2 మెమరీ కార్డులు, 2 లాకర్లకు సంబంధించిన వివరాలు, 10 బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించామన్నారు. భీమిరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఇంటి పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్తో ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వైద్యులు భీమిరెడ్డికి బెడ్ రెస్ట్ సూచించారని,
ఆయన బీపీ దృష్ట్యా ప్రయాణం చేయవద్దన్నారని అందుకే ఆయన్ను అరెస్టు చేయలేదని వివరించారు. ఇది ఒక నమ్మటానికి ఉన్నదా అండి? ఇది నమ్మడానికి ఏమైనా అంటే అనిపిస్తుందా? ఆయన కదా శ్వాసకోశ వ్యాధి ఇబ్బంది ఉందట, డాక్టర్ అన్నట్టు రెస్ట్ తీసుకోవాలన్నాడట కదా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసి ఉంటారు? ఇట్లా ఎంత సామాన్యులకి ఈ అవకాశం దొరుకుతుందా? నాకు కొంచెం ఇబ్బంది ఉంది సార్ అని డాక్టర్ చెప్తే ఇన్నయ్య గారిని ఆయనకు 2 ఆపరేషన్లు అయిపోయి వెన్నెముక మొత్తం ఆగమాయం అయిపోయి ఆయన లేస్తడం లేవడం అనే పరిస్థితుల్లో కూడా తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు. అట్లున్నది పరిస్థితి. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టు చేశాం. భీమిరెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఆయన కొనుగోలు చేసిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, కార్డు వాల్యూనే కోట్లలో ఉన్నప్పుడు అంత మొత్తాలు ఎలా సమీకరించారు అనే విషయాలపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అనేక మంది బినామీలను పెట్టుకున్న భీమిరెడ్డి సైతం కొందరు అధికారులకు బినామీ అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిధుల ప్రవాహంపై ఆధారాలు లభిస్తే గుట్టు బయటపడుతుందని భావిస్తున్నారట. 1000 కోట్ల నిర్మాణాల వెనుక భీమిరెడ్డి అట. చూడు ఎట్లుందో. మణికొండలో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల్లో వెలిసిన ఆకాశ హర్మ్యాల వెనుక భీమిరెడ్డి ఆయన బినామీ అయిన ప్రజాప్రతినిధి ప్రముఖ పాత్ర పోషించినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద కొనసాగుతున్న దాదాపు 1000 కోట్ల విలువైన 2 అక్రమ నిర్మాణాల వెనుక భీమిరెడ్డి ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 1000 కోట్ల దాని వాల్యూ. భీమిరెడ్డి అండతో సదరు బిల్డర్ ప్రీ లాంచ్ పేరిట ఇప్పటికే దాదాపు 800 కోట్లు వసూలు చేసిందట. రెవెన్యూ శాఖకు సంబంధించిన నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ 2 వాణిజ్య సముదాయాల నిర్మాణం ఏమాత్రం ఆగలే. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ నుంచి సరైన అనుమతులు లేకుండానే అతిపెద్ద వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. ఇదంతా భీమిరెడ్డి అండదండలతోనే జరిగిందని తెలుస్తోంది. ఇందులోనే 500 చదరపు అడుగులు భీమిరెడ్డి పేరిట ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏంది అసలు ఇది? ఎంత ఘోరం! ఇప్పుడు దొరికినోడేమో దొంగ, దొరకనోడు 100,000 కోట్లకు ఉన్నాడు ఒక్కొక్కడైతే. ఏం అధికారులు ఏం పని చేస్తున్నారో ఏమో. వాళ్ళ మొత్తం టర్మ్ అంతా వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళ జీతాలు లెక్క చూసినా కూడా 2 కోట్ల నుంచి 5 కోట్లకు మించదు. మ్యాక్సిమం పెద్ద పెద్ద జీతాల వాళ్ళది కూడా. వాళ్ళ ఖర్చులు పోను మహా అయితే వాళ్ళ దగ్గర 1 కోటి 2 కోట్లు ఎంత ఏమైనా మిగిలాల. ఒక్కొక్కరి దగ్గర ఆస్తులు, అక్రమాస్తులు 100 కోట్లు, ఒకటి దగ్గర 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు. ఇది భీమిరెడ్డి భార్య సెల్ ఫోన్లో ఆస్తుల చిట్టా దొరికిందట. భీమిరెడ్డి భార్య సెల్ ఫోన్ గ్యాలరీ ఫోల్డర్లో ఆస్తులు, బినామీలు, పెట్టుబడులు, అప్పుల చిట్టాతో కూడిన లిఖితపూర్వక పేజీల ఫోటోలు గుర్తించారట. బెంగళూరు దేవనహళ్లిలోని ఎకరం స్థలం, మణికొండ మర్రిచెట్ల సమీపంలో 3000 చదరపు అడుగుల వాణిజ్య భవనంతో పాటు 500 చదరపు గజాల స్థలంలోని వాణిజ్య సముదాయం గురించి నరేందర్ రెడ్డికి అంతా తెలుసు అని రాసిరట. మరి ఎవరా నరేందర్ రెడ్డి? ప్రగతి గార్డెన్లోని 500 గజాల ఓపెన్ ప్లాట్ డాక్యుమెంట్లు వెంకు, మాదాపూర్, వాసు కిట్టి వద్ద ఉన్నట్లు పేర్కొన్నారట. జహీరాబాద్లోని 3.5 ఎకరాల వ్యవసాయ భూమి హోంగార్డ్ లక్ష్మణ్ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ఉందట. కర్ణాటకలో 6 ఎకరాల వ్యవసాయ భూమి గురించి లక్ష్మణ్కు తెలుసు అని పేర్కొన్నారట. కర్ణాటకలోని 38 ఎకరాల వ్యవసాయ భూమి గురించి లక్ష్మణ్తో పాటు మనోజ్ అండ్ సరితకు తెలుసు అని రాసిరట. సరితకు 1,39,00,000 ఇచ్చినట్లు రాసిరట. కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల భూమి గురించి శ్రీనాథ్ రెడ్డికి తెలుసు అని అందులో ఉన్నదట. పటాన్ చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీలో 400 గజాల భూమి ఇంద్రకరణ్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నదట. షకీల్ ఇవ్వాల్సిన 2 కోట్ల గురించి ఆయనకు తెలుసు అని అందులో రాసిరట. పటాన్ చెరులోని 200 గజాల స్థలం లడ్డు నర్వా పేరిట ఉన్నట్లు రాశారు. ప్రదీప్ గౌడ్ అనే వ్యక్తి 2019లో 45 లక్షలను హ్యాండ్ లోన్గా తీసుకున్నవి రావాల్సి ఉన్నట్లు రాసిరట. శంషాబాద్ రాజు 15 లక్షలు ఇవ్వాలి. వికారాబాద్ మోమిన్పేటలో 1000 గజాల భూమి గురించి ఆడిటర్ సర్వేశ్వర్ రెడ్డికి తెలుసు అని పేర్కొన్నారట. అక్కడే సరిత పేరిట 2 ఎకరాల భూమి కోసం డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్లో ఉందట. ఇట్లా ఈ ఆస్తులు, కథ, వ్యవహారం లెక్కలేనని ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి సంపాదించడేమో అర్థం కావట్లేదు. పటాన్ చెరు డిఎస్పీగా పనిచేసినప్పుడు 2023 జూలై 15వ తేదీన ముత్తంగిలో పక్కపక్కనే ఉన్న 200 చదరపు గజాల చొప్పున ఉన్న 2 ఇండ్లు కొన్నాడట. దాన్ని బినామీదారైన ఇంద్రకరణ్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిందట. భీమిరెడ్డి వినియోగిస్తున్న ఇన్నోవా కారును సురేష్ అనే బినామీ పేరిట కొన్నాడట. నారాయణపేట్ జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఎస్టీ రైతు పేరిట ఉన్న 4 ఎకరాల 14 గుంటల వ్యవసాయ భూమి ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్తో పాటు 2 ప్రామిసరీ నోట్లు భీమిరెడ్డి ఇంట్లో దొరికినాయట. ఎంత అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలన్నీ? ఎవరికి బినామీగా ఉన్నాడు?
ఇగో ప్రస్తుతం భీమిరెడ్డి ఉంటున్న వెసల్లా మెడోస్లోని విల్లాను 2024లో 4.5 కోట్లకు కొన్నాడట. ఇంకా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కోటి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిరట. కావాలని ఇలా చేసినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.